హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. ఈరోజు మనము రాగి సంగటి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి ఒకసారి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాం. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాసు పిండికి 2 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. కాస్త ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నీళ్ళు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళకి నేను ఇక్కడ 1 గ్లాసు రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఇది కాస్త చల్లబడిన తర్వాత ఇప్పుడు మనం చేతుల్ని తడి చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలు కట్టుకుందాం. ఇలా పిండిని ముద్దలు కట్టుకొని ఇప్పుడు పిండి మొత్తం ముద్దలు కట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. లేదా మీ దగ్గర ఏమైనా స్టీమర్ ఉంటే కూడా పర్లేదు, పెట్టుకోండి. దాంట్లో నీళ్లు వేసుకొని ఇలా ఆవిరి పెట్టుకోవడానికి ప్లేట్ని పెట్టేసి అందులో నేను ముందుగానే చేసి పెట్టుకున్న రాగి ముద్దలన్నిటినీ ఇలా లైన్గా పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తము పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మొత్తం రాగి ముద్దలన్నీ బాగా ఉడికిపోయాయి. మీరు ఈ రాగి ముద్దలని మీకు నచ్చిన చట్నీతో కానీ లేకపోతే ఏవైనా కర్రీతో కానీ చేసుకొని తినొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లేదా నైట్ డిన్నర్ కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.